వెల్కమ్ టు మీటింగ్స్. నేను ప్రసాద్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్, లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి అంధత్వ నివారణ సంస్థలో భాగంగా ఈ రోజు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోని ఏదైతే కంటి వైద్య శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆమన్గల్ మరియు లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలోని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా చాలా మందికి ఏదైతే కంటి శుక్లాలు కావచ్చు, కంటి చూపు కావచ్చు, కంటి సమస్యలు ఏదన్నా అవి ఉన్నా కూడా వాటి నుండి క్షుణ్ణంగా పరిశీలించి వాటికి ఏదైతే కంటి చూపు వారికి ఏదైతే ఆపరేషన్ కావాల్సిన వారిని ఇక్కడ నుంచి ఏదైతే మహబూబ్ నగర్ రామరెడ్డి ఆసుపత్రిలో వాళ్ళకు కంటి వైద్య పరీక్షలు, ఏదైనా సర్జరీ శుక్లాలకు సంబంధించిన పరీక్షలు కూడా అక్కడ నీట్గా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా దాదాపు సంవత్సరానికి 2 నుంచి 3 క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఇక్కడున్న ఈ కల్వకుర్తి లయన్స్ క్లబ్ కల్వకుర్తి, లయన్స్ క్లబ్ మరియు ఆమన్గల్ ఆధ్వర్యంలోని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఏదైతే కంటి శుక్లాలకు, కంటి చూపుకి, కంటి పరీక్షలకు ఏదైతే ఇలాంటి సమస్యలతోని దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కంటి సమస్యలు తీరుస్తున్న విషయం చూస్తున్నాం. మొత్తంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోని ఈ రోజు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ కంటి వైద్య పరీక్షల కోసం ఇక్కడ డాక్టర్ గారిని ఇక్కడ సంప్రదించడం జరిగింది. అట్లాగే వారికి ఈరోజు వారు ఎంతమంది ఉన్నారో వారికి ఒక బస్సు సౌకర్యం కల్పించి రామరెడ్డి హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్య పరీక్షలు జరిగిన తర్వాత తిరిగి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఒక 2 నుంచి 3 4 రోజులు రెస్ట్ తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళకు మందులు కూడా అవన్నీ కంటికి ఏమన్నా కావాల్సిన మందులు కూడా వాళ్ళకు సదుపాయాలు చేసి వాళ్ళని ఇంటికి పంపించే ఏదైతే ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం ఈ రోజు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ వివరాలు కనుక్కునే మనం ఒక ప్రయత్నం చేద్దాం. అందరికి నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి సంయుక్తంగా రామరెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్, అదేవిధంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో మనం కంటి వైద్య శిబిరం ఉచితంగా ఇక్కడ నిర్వహిస్తున్నాము. అయితే రామరెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఒక 2 ఐ క్యాంప్స్ ఉచితంగా ఇక్కడ ఉన్న కల్వకుర్తి ప్రాంత ప్రజలకు, జిల్లాలోని ప్రజలకు అందరికి కూడా ఉచితంగా నిర్వహిస్తూ వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళని ఎవరైతే శుక్లాలు ఉన్నాయో వాళ్ళని మామనార్ రామరెడ్డి లయన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మరియు వారిని ఇక్కడ ఒక 2 రోజుల తర్వాత ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది. తర్వాత వారం రోజుల తర్వాత కూడా వాళ్ళని మళ్ళీ రివ్యూ చేసుకుంటాము. తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది అనేది ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా 99% 100% కూడా మంచి చూపు వస్తుంది. వాళ్ళందరూ కూడా ఎంతో సహకారంతో ఈరోజు మన నాగర్ కర్నూలు జిల్లా అనేది ఈ ఐ క్యాంపులో ముందుంది. దీనికి సహకరించిన రామరెడ్డి లయన్స్ హాస్పిటల్కి, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్, లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ప్రాంత ప్రజలకు అందరికి కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు చిగుళ్ళపల్లి శ్రీధర్. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం ఎక్కువ హెల్త్ క్యాంపులే నిర్వహిస్తుంటుంది. అందులో ప్రధానంగా మానవునికి అవసరమైన కన్నుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నో వందల సంఖ్యలో కంటి శిబిరాలు నిర్వహించి వేలాది మందికి కంటి చూపులు తీసుకొచ్చడంతో పాటు ఆపరేషన్లు సైతం ఉచితంగా నిర్వహించి లయన్స్ ఇంటర్నేషనల్ ఎంతో మందికి చూపునిచ్చింది. అందులో మేము భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ సంయుక్త సహకారంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, రామరెడ్డి కంటి ఆసుపత్రి సహకారంతో మరిన్ని శిబిరాలు నిర్వహించి మరింత మందికి కంటి సమస్య లేకుండా చేయాలనే సంకల్పం మేము భాగస్వాములు అవుతాం. ఆరోగ్య శిబిరాల్లో అధికంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ అందరి సహకారంతో ముందుకు సాగుతాం.